Radio City podcast. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జే యోగితాని. లైఫ్ లోని హర్డల్స్ అనేవి వస్తూ ఉంటాయి. పీపుల్ విల్ త్రో డర్ట్ ఎట్ యూ, బట్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నది ఒక చిన్న స్టోరీ ద్వారా నేర్చుకుందాం. అనగనగా ఒక ఫార్మర్ ఉన్నారు. ఆయన చాలా ప్రేమగా ఒక కుక్కని పెంచుకున్నాడు. సో ఆ కుక్క ఒక రోజు అనుకోకుండా ఒక నుయ్యలోని పడిపోయింది. ఆ నుయ్యలో పడిన తర్వాత బయటికి లాగడానికి ఆ ఫార్మర్ చాలా ట్రై చేశాడు. తను చీర పడేశాడు, కర్ర పడేశాడు, తాడు పడేశాడు. ఎంత ప్రయత్నించినా కుక్క బయటికి రాలేకపోతుంది. అప్పుడు ఎలాగో ఆ నుయ్య అనేది ఎండిపోయింది కాబట్టి ఇంక దీన్ని కప్పేద్దాము అని చెప్పి ఒక నలుగురిని సహాయం అడిగాడు. సో ఆ నలుగురు వచ్చి ఒక్కొక్క షవల్ ఎత్తి అందులో మట్టి వేయడం మొదలెట్టాడు. అప్పుడు ఆ కుక్కకి అర్థమయ్యింది ఆ ఫార్మర్ గివప్ చేసేశారు అని. చాలా గట్టిగా ఏడ్చింది. తన ఏడుపు చూసి ఆ ఫార్మర్ గుండె తరుక్కుపోయింది. అయినా ఏం చేస్తాడు, బయటకి లాగలేని పరిస్థితి. అప్పుడు ఏం చేశాడంటే ఇంకా మట్టిని వేస్తూ ఉన్నారు. సగం వరకు నిండిపోయిన తర్వాత నిండిందా లేదా అని ఆ నలుగురు ఈ ఫార్మర్ వంగి చూసేసరికి ఆ కుక్క సగం వరకు పైకొచ్చేసింది. అప్పుడు భలే గమ్మత్తుగా వచ్చింది కదా పైకి అని అనుకున్నారు. ఇంకా మట్టి వేస్తూ వేస్తూ ఆ కుక్క అలా అలా పైకొచ్చి బయటికి గెంతి పారిపోయింది. అప్పుడు ఆ ఫార్మర్ చాలా ఆనందించాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, మన రియల్ లైఫ్ లో ఇదే జరుగుతూ ఉన్నది. అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్ పీపుల్ విల్ స్టార్ట్ థ్రోయింగ్ డర్ట్ ఎట్ యూ. చాలా మాటలు అనడం, నిందలు వేయడం చేస్తూ ఉంటారు. బట్ అందులోంచి బయటికి రాగలిగే దారి ఏంటో తెలుసా? జస్ట్ టు షేక్ ఇట్ ఆఫ్. అవును, దాన్ని దులిపేసి మనం ముందుకు వెళ్ళాలి అంతే. అది పట్టుకొని మనసులోని బుర్రలోని ఉంచుకొని బాధపడి ముందుకి వెళ్ళక వెనక్కి వెళ్ళలేక అక్కడే ఇరుక్కుపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలి అనంటే వాళ్ళు మీ మీదకి ఇసిరిన డర్ట్ అంతా కూడా మీరు దులిపేసి ముందుకి ప్రయాణం సాగించాలి. అప్పుడే లైఫ్ అనేది బాగుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తెలుసుకోవడానికి స్టే ట్యూన్ టు మీ. నేను మీ ఆర్జే యోగిత. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1. Radio City podcast.